అది కూడా ఒక స్పెషల్ ట్రైన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. దాని మీదకైతే వెళ్ళిపోదాము. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో. సో బేసిక్ గా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని యొక్క ట్రైన్ నెంబర్ ని మార్చుకొని కొంచెం సేపటి తర్వాత ప్రజలకైతే అందుబాటులోకి వస్తుంది. ఇది ఒక స్పెషల్ ట్రైన్ అవడం వల్ల దీని ట్రైన్ నెంబర్ 0 అయితే స్టార్ట్ అయ్యింది. ఎక్కడ పడితే అక్కడ ఆపేసి రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటి క్రాసింగ్లు పెడుతూ ఇండియాలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడే ఉందన్నమాట. ఒక జరిగినప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కదా, మాత్రం ఉంటది హడావిడి. మరి అసలు నేను స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నాను, నాకు గుర్తులేదు. హైలైట్ అది. సో గైస్, ఇన్ని రోజులు మనం వచ్చేసి కోస్టల్ లైన్ లో ట్రావెల్ చేసాము. దాంతో పాటు హిల్స్ లో కూడా ట్రావెల్ చేసాము. కేరళ నుంచి దాదాపు ముంబై వరకు కోస్టల్ లైన్ కవర్ చేసి, ముంబై నుంచి రైట్ లో నేను వచ్చేసి హుబ్లీ జంక్షన్ వరకు అయితే వచ్చా. ప్రీవియస్ వీడియోస్ అయితే హోప్ఫుల్లీ చూసారు అనుకుంటున్నాను. ఎవరన్నా మిస్ అయితే లాస్ట్ ఫ్యూ వీడియోస్ చెక్ చేయండి, మంచి కంటెంట్ అయితే ఉంటది. ఈ రోజు మరో ఇంట్రెస్టింగ్ జర్నీతో నేను మొదలకైతే వచ్చేసాను. ఈ రోజు నేను ఎక్కడున్నానంటే రైట్ లో నేను వచ్చేసి హుబ్లీ జంక్షన్ లో అయితే ఉన్నాను. ఈ రోజు నేను హుబ్లీ జంక్షన్ నుంచి యశ్వంతపూర్ వరకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ జర్నీని అయితే చేయబోతున్నాను. అది కూడా ఒక స్పెషల్ ట్రైన్ లో అండ్ ఓవర్ నైట్ జర్నీని అయితే చేయబోతున్నాను. అది కూడా స్లీపర్ క్లాస్ లో, దట్టు ఐసెఫ్ కోచెస్. ఈ ట్రైన్ జర్నీ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఒక 3 to 4 వీడియోస్ చూడండి. కంటెంట్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం ఇప్పుడున్న స్టేషన్ వచ్చేసి త్రిబుల్ హుబ్బాలి జంక్షన్ అనమాట. త్రిబుల్ అంటే శ్రీ సిద్ధరుద్ర స్వామీజీ అని అయితే అర్థము. ఇంకా హుబ్లీ అనేది మామూలుగా ఈ ఊరి పేరు. హుబ్లీ అంటారు, హుబ్బాలి అంటారు, ఏదన్నా ఒకటేనమాట. సో మనం ఈ రోజు ట్రావెల్ చేసిన స్పెషల్ ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద అయితే ఉంది. దాని మీదకైతే వెళ్ళిపోదాము. ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే ఉంది కదా. ప్లాట్ఫామ్ నెంబర్ 2 కి గానీ 3 కి గానీ లెఫ్ట్ ఆర్ రైట్ వెళ్ళొచ్చు. రాత్రి 11:15 త్రిబుల్ హుబ్బాలి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది మన ట్రైన్. టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 11 గంటలు అయితే అవుతుంది. 15 నిమిషాలు ఉందన్నమాట మన ట్రైన్ స్టార్ట్ అవడానికి అయితే. ఇదిగోండి మన ట్రైన్ అయితే ఇక్కడే ఉంది ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద. ఇక్కడైతే బోర్డు చూడొచ్చు, త్రిబుల్ హుబ్లీ టు కేఎస్ఆర్ బెంగళూరు. ఈ రూట్ లో తిరిగేటప్పుడు ట్రైన్ నెంబర్ వచ్చేసి 07339 అనమాట. అదే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి హుబ్లీ వచ్చేటప్పుడు అయితే 07340. అండ్ ఇదే ట్రైన్ ఇంకో రూట్ లో కూడా తిరుగుద్ది. అదే కేఎస్ఆర్ బెంగళూరు నుంచి ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ మధ్యలో. ఈ రూట్ లో తిరిగేటప్పుడు 06209 అండ్ ఎంజీఆర్ సెంట్రల్ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వచ్చేటప్పుడు 06210 అనమాట. సో బేసిక్ గా మీకు సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఈ ట్రైన్ ఏదైతే ఉందో ఇప్పుడు హుబ్లీ నుంచి బయలుదేరి టువర్డ్స్ కేఎస్ఆర్ బెంగళూరు వైపు అయితే వెళ్ళొద్దా. సో రేపు మార్నింగ్ కేఎస్ఆర్ బెంగళూరుకి వెళ్ళిన తర్వాత దీని యొక్క ట్రైన్ నెంబర్ ని మార్చుకొని కొంచెం సేపటి తర్వాత కేఎస్ఆర్ బెంగళూరు నుంచి మళ్ళీ ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ కి అయితే వెళ్ళుద్ది ఇంకో ట్రైన్ నెంబర్ తో. ఈ విధంగా ఎందుకు చేస్తారు అంటే, ఏదన్నా ట్రైన్ మార్నింగ్ కల్లా వెళ్ళిపోయినప్పుడు అది నైట్ అయితే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుంది అనుకోండి. ఈ డే టైం అంతా ఖాళీ ఉంటది కదా, ఈ ఖాళీ ఉన్న టైం అంతా ఈ ట్రైన్ ఎందుకు ఖాళీగా ఉంచడం అని చెప్పి ఇంకో డిఫరెంట్ పేరుతో ఇంకో డిఫరెంట్ ట్రైన్ నెంబర్ తో కొంచెం ఎక్స్టెండ్ చేసి తిప్పుతారనమాట. సో ఈ విధంగా చేయడం ఏంటంటే, ఒక కొత్త రూట్ లో ఇంకొక ట్రైన్ ప్రజలకైతే అందుబాటులోకి వస్తుంది. సో మోర్ పీపుల్ ఈజీగా ట్రావెల్ చేయొచ్చు. చాలా ట్రైన్స్ ఈ విధంగానే రేక్ షేరింగ్ తో అయితే పనిచేస్తాయి. సో బేసిక్ గా రేక్ షేరింగ్ అంటే ఇంతే. సింపుల్ గా చెప్పాలి అంటే, చాలా రోజుల తర్వాత ఓవర్ నైట్, అది కూడా స్లీపర్ క్లాస్ లో అయితే జర్నీ చేయబోతున్నాను. ఇదే మన కోచ్ అయితే S2. దీంట్లోనే మనకి బెర్త్ అయితే వచ్చింది. ఇది ఒక స్పెషల్ ట్రైన్ అవడం వల్ల దీని ట్రైన్ నెంబర్ 0 అయితే స్టార్ట్ అయ్యింది. సో సింపుల్ గా చెప్పాలి అంటే 0 నెంబర్ తో స్టార్ట్ అయ్యే అన్ని స్పెషల్ ట్రైన్స్ ఉంటాయి ఆల్మోస్ట్. అండ్ 1, 2 నెంబర్స్ తో ట్రైన్ నెంబర్ స్టార్ట్ అవుతుంది అంటే అది ఎక్స్ప్రెస్ గానీ సూపర్ ఫాస్ట్ గానీ, అంటే బేసిక్ గా లాంగ్ డిస్టెన్స్ ట్రైన్స్ అని అయితే అర్థము. డొరంటో గానీ, రాజధానిలు గానీ, ఇంకా చాలా 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 ట్రైన్స్ మనకి 1 and 2 సిరీస్ తో అయితే ఉంటాయి స్టార్టింగ్ మోస్ట్లీ అన్ని ట్రైన్స్ వచ్చేసి. అండ్ నెక్స్ట్ క్లాస్ వచ్చేసి మెమూ ట్రైన్స్ కదా. మెమూ ట్రైన్స్ నెంబర్స్ బేసిక్ గా 6 తో అయితే స్టార్ట్ అవుతాయి. 61829, 62829 అట్లా ఉంటాయి అనమాట. 6 సిరీస్ తో స్టార్ట్ అయిందంటే అది మెమూ ట్రైన్స్, డెమో ట్రైన్స్ అని అయితే అర్థము. 0 తో స్టార్ట్ అయింది అంటే ట్రైన్ నెంబరు అది ప్యాసింజర్ ట్రైన్ అని అయితే అర్థము. అట్లా కాకుండా 1 తో గానీ 2 తో గానీ స్టార్ట్ అయిందంటే అది ఎక్స్ప్రెస్ గానీ సూపర్ ఫాస్ట్ గానీ అని అయితే అర్థం అనమాట. ఇంకా డిఫరెంట్ నెంబరింగ్ సిస్టమ్స్ అయితే ఉంటాయి. మోస్ట్లీ మనకి ట్రైన్స్ అన్ని ఈ సిరీస్ తో, 0 సిరీస్ తో, 1 సిరీస్ తో, 2 సిరీస్ తో అండ్ 6 సిరీస్ తోనే కనిపిస్తుంటాయి ప్యాసింజర్ ట్రైన్స్ అన్ని. ఇంకా లోకల్ ట్రైన్స్ గానీ, సబ్ అర్బన్ ట్రైన్స్ గానీ, ఇవన్నీ వచ్చేసి డిఫరెంట్ నెంబరింగ్ సిస్టమ్స్ వస్తాయి. 4 తో కొన్ని, 5 తో కొన్ని, 7 తో కొన్ని, ఆ విధంగా అయితే ఉంటాయి అనమాట. ఈ హోల్ ట్రైన్ మొత్తానికి ఒక సెకండ్ ఏసీ కోచ్, ఒక థర్డ్ ఏసీ కోచ్ అంతేను. ఇదిగోండి థర్డ్ ఏసీ కోచ్ ఇదే, అది సెకండ్ ఏసీ కోచ్. ఈ 2 ఏసీ కోచ్లు, మిగతా అన్ని స్లీపర్ అనమాట. వాటిలో కానీ చూసుకుంటే 5 జనరల్ ఉన్నాయి అండ్ 11 స్లీపర్లు ఉన్నాయి ఏకంగా. అందుకే మనకి స్లీపర్ క్లాస్ టికెట్ అయితే చాలా ఈజీగా దొరికింది ఇందులో. అండ్ జనరల్ పరంగా చూసుకున్నా కూడా చాలా వరకు ఖాళీలు అయితే ఉన్నాయి. మరీ అంత రష్ ఏం కాదు. ట్రైన్
సోర్స్ స్టేషన్ ఇదే కాబట్టి ఇక్కడ నుంచే కాబట్టి స్టార్ట్ అయ్యేది. కొంచెం ఖాళీలు అయితే మంచిగానే దొరుకుతున్నాయి అనమాట. అండ్ టైం వచ్చేసి ఇప్పుడు 11 అయితే అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇంకొక 4 నిమిషాల్లో మన ట్రైన్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. సో బేసికల్లీ స్పెషల్ ట్రైన్స్ ఏంటంటే ప్రిఫరెన్స్ కొంచెం తక్కువ ఉంటది. ఎక్కడ పడితే అక్కడ ఆపేసి రెగ్యులర్ ట్రైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి క్రాసింగ్లు పెడుతూ అట్లా హడావిడి చేస్తుంటారు. బట్ ఈ సెక్షన్ లో చూడాలి ఎట్లుంటుందో పరిస్థితి. ఇది అంత బిజియెస్ట్ రూట్ అయితే ఏం కాదు, నార్మల్ రూట్ ఏనమాట. మరీ ఎక్కువ ట్రైన్స్ అయితే ఏం తిరగవు. సో ఖాళీగానే ఉంటది కాబట్టి లాగేస్తాడా లేదా స్పెషల్ ట్రైన్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ పక్కన పడేస్తాడా అనేది అయితే చూద్దాం సిచ్యువేషన్ ఎట్లుంటుందో. ఈ ట్రైన్ నైట్ 11:15 హుబ్లీ జంక్షన్ నుంచి స్టార్ట్ అయ్యి మార్నింగ్ 6:50 కేఎస్ఆర్ బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. మళ్ళీ కేఎస్ఆర్ బెంగళూరు నుంచి 8:10 అంటే 1:20 తర్వాత బయలుదేరి మధ్యాహ్నము 2:30 చెన్నైకి అయితే చేరుకుంటుంది అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి హుబ్లీ నుంచి కేఎస్ఆర్ బెంగళూరు ట్రావెల్ చేస్తాం కాబట్టి ఈ రూట్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాము. ఇదిగోండి ఇక్కడ చూడొచ్చు త్రిపుల్ హుబ్బాలి అంటే శ్రీ సిద్ధరుద్ర స్వామీజీ హుబ్బాలి జంక్షన్ అని అయితే పిలుస్తారనమాట. అందుకే దీన్ని షార్ట్ కట్ లో త్రిపుల్ హుబ్బాలి అని అయితే పిలుస్తారు. అండ్ ఆల్సో ఇండియాలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కూడా ఈ త్రిపుల్ హుబ్బాలి జంక్షన్ లోనే ఉంది. 1508 మీటర్ల పొడుగు అంటే దాదాపు 1.5 కిలోమీటర్ల పొడుగుతో ఇండియాలోనే లాంగెస్ట్ ప్లాట్ఫామ్ ఇక్కడే ఉందన్నమాట. ప్లాట్ఫామ్ నెంబర్ 1 అది వచ్చేసి అటు పక్క ఉంది కదా అది. సో 4 నిమిషాలు లేట్ గా మన ట్రైన్ త్రిపుల్ హుబ్లీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ 11:20 టైం వచ్చేసి 5 నిమిషాలు లేట్ అనుకోండి ఇంకా బయలుదేరేసరికి. మొత్తం ఈ ట్రైన్ లో మనం వచ్చేసి 470 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తున్నాము. రూట్ గురించి మాట్లాడుకునే పని అయితే హుబ్లీ నుంచి స్టార్ట్ అయిన తర్వాత రాయ్బెన్నూరు, దవనగిరి, బీరూర్ జంక్షన్, తుమకూరు, యశ్వంత్పూర్ మీదుగా కేఎస్ఆర్ బెంగళూరుకి అయితే వెళ్తుంది ట్రైన్. సో ఇందాక నేను ఒక పెద్దోళ్ళతో అయితే మాట్లాడాను. వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ చెప్పుకోవడానికి చాలా బాగుంటది కానీ మాలాంటి ముసలోళ్ళకి పెద్ద టార్చర్ అది. ఆటో వాళ్ళు అటు మూల దింపేస్తారు, ట్రైన్స్ ఏమో ఇటు మూల ఉంటాయి. సో దాదాపు 1.5 కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది. పెద్దోళ్ళు కానీ ముసలోళ్ళు కానీ లేడీస్ కానీ లేదా లగేజ్ ఎక్కువ ఉన్నప్పుడు కానీ ఎట్లా నడుస్తారో అది ఒక టార్చర్ లాగా అయిపోయింది మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి అని అయితే చెప్పారనమాట. ఆ విషయం గురించి నిజమే, ఏదైనా సరే ఏ సిచ్యువేషన్ అయినా ఒక జరిగినప్పుడు కొన్ని పాజిటివ్స్ ఉంటాయి, కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఇది చూడండి మొత్తం దాటేసామా స్టేషన్. ఇక్కడ ప్లాట్ఫామ్స్ అన్ని ఎండ్ అయిపోయాయి కొన్ని. ఇది చూడండి ఇంకా వస్తానే ఉంది ఇక్కడ ప్లాట్ఫామ్ అయితే మటుకు. వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ కదా మాత్రం ఉంటది హడావిడి. మరి ఇట్లుంచి అటు ఒక్క వాక్ వేసాము అంటే డైలీ వాకింగ్ టార్గెట్ అయితే కంప్లీట్ అయిపోద్ది. 1.5 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోద్ది అనమాట. ఈ మూల నుంచి ఆ మూల వరకు నడుస్తాయి ప్లాట్ఫామ్ మీద. ఇది కొంచెం చూడండి ఇంకా వస్తానే ఉంది ప్లాట్ఫామ్ అయితే. మిగతా అన్ని ఎండ్ అయిపోయాయి. హలో గైస్, ఈ రోజు మన జర్నీలో డే 2 టైం వచ్చేసి మార్నింగ్ 6 o'clock అయితే అవుతుంది. సో మనం యశ్వంతపూర్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాము. చాలా అయితే చంపేస్తుంది మామూలుగా కాదు. అసలే స్లీపర్ కోచెస్ చలి నేరుగా లోపలికి అయితే వచ్చేసింది అనమాట. దుప్పట్లు లేవు, ఏమీ లేవు. ఇంకా నా బ్యాగ్ ని దింటి కింద వాడుకొని అయితే పడుకున్నాను. అసలు నేను స్లీపర్ టికెట్ బుక్ చేసుకున్నాను, నాకు గుర్తులేదు. హైలైట్ అది ఈ జర్నీలో. సో ఇక్కడికి వచ్చాక దుప్పటి కోసం ఏమైనా దొరుకుద్దేమో అని చెప్పి నేను రాత్రి హుబ్లీలో కూడా ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు. సో మనం ఇప్పుడు వచ్చేసి చిక్కబనవర జంక్షన్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాం. ఇది యశ్వంతపూర్ కి కేవలం ఒక 10 కిలోమీటర్ల ముందలైతే ఉంటుంది. సో ఇది వచ్చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి మనకి 2 hours సాలూరు వైపు వెళ్ళే లైన్ ఉంటుంది, ఇంకోవైపు చిత్రదుర్గ లైన్ ఉంటుంది, ఇంకోవైపు మనం ఇప్పుడు వెళ్ళి యశ్వంతపూర్ లైన్ ఉంటుంది. సో మనం కూడా 2 hours చిత్రదుర్గ వైపు నుంచి అయితే వచ్చాం అనమాట. దవనగిరి చిత్రదుర్గ ఆ రూట్ లోనే వచ్చాం మనం కూడా. ఒకసారి స్కై చూడండి, వ్యూ అయితే అదిరిపోయింది కదా. బెంగళూరు క్లైమేట్ అయితే మటుకు చల్లగా ఉంది. రైట్ నో టెంపరేచర్ 22 ఏమో ఉందన్నమాట. సో భయంకరంగా చలి పడుతుంది నాకైతే. ఇదే నా బెడ్ అయితే చూడొచ్చు. బ్యాగ్ ఆడ తల కింద పెట్టుకుని అయితే పడుకున్నాను. ఇవన్నీ క్లోజ్ చేసా రాత్రి గాలి అయితే రాకుండా. గ్లాస్ విండో కూడా వేసేసాను, 1 ఇంచ్ కూడా గాలి లోపలికి రాకుండా. అట్టయితేనే నిద్ర పట్టింది, లేదంటే గాలి మొత్తం ముఖానికి కొట్టి అసలు నిద్ర పట్టి ఉండేది కాదు. సో నిన్న నైట్ నుంచి మనం బయలుదేరి 455 కిలోమీటర్లు వచ్చాం గానీ ఇక్కడికి వచ్చేటప్పటికి బండి డిలే అయితే చేస్తున్నాడు. బండి ఇక్కడ వరకు ఆన్ టైం నడిచింది. ఈ లాస్ట్ స్టాప్ అయిన తుమకూరు ఏదైతే ఉందో తుమకూరు కూడా బండి కేవలం 3 నిమిషాలు డిలే అయితే వచ్చింది. యశ్వంతపూర్ కు ఆన్ టైం వెళ్ళిపోద్దులే కవర్ చేస్తాడు అనుకున్నాను. కరెక్ట్ గా యశ్వంతపూర్ 10 కిలోమీటర్ల ముందులో ఆపేసాడు. దాదాపు 20 minutes నుంచి ట్రైన్ ఈడే ఆపేసాడు. ఇదిగోండి ఇక్కడ ట్రైన్ వస్తుంది కదా, దీనికోసం అయితే ఆపాడు మన దాన్ని. ఇది వెళ్ళిపోయాక ఇంకా మన దాన్ని అయితే పంపిస్తాడు. బా ఏమన్నా వస్తుందా? జనశతాబ్ది ఎక్స్ప్రెస్. ఇది మైసూర్ నుంచి బెంగళూరు వెళ్తుందా లేదా బెంగళూరు నుంచి మైసూర్ వెళ్తుందా? అటు నుంచి ఇటు వెళ్తుందా లేదా ఇటు నుంచి అటు వెళ్తుందా? ఏ జనశతాబ్ది ఎక్స్ప్రెస్ ఎంతమంది తెలుసు కామెంట్ చేయండి. పేరు తగ్గట్టుగానే జమ్మన్ లాకెళ్తున్నాడు. సో మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది చిక్ బన్వారా నుంచి అయితే.
ఒక్క 10-15 నిమిషాలు నాకు తెలిసినంత వరకు యశ్వంతపూర్కి అయితే వెళ్ళిపోద్ది. మళ్ళీ సిగ్నల్ పెట్టాడని ఆపితే ఇంకెవడేం చేయలేడు. ఇదిగోండి అక్కడ ట్రైన్ ఒకటి ఉంది కదా పార్కింగ్ లో, అది వచ్చేసి SMVT బెంగళూరు టు టాటానగర్ ఎక్స్ప్రెస్ అనమాట. టాటానగర్ ఎక్కడ ఉంది, ఎంతమంది తెలుసో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తాత చూడండి మంచి ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాడు, మంచి విషయం. సో గైస్ మన ట్రైన్ వచ్చేసి యశ్వంతపూర్కి అయితే వచ్చింది. దాదాపు 25 నిమిషాలు లేట్గా వచ్చింది. బండి ఆన్ టైంలో వచ్చేది, కాకపోతే ముందలైతే ఆపేసాడు, ఇందా చెప్పాను కదా. అండ్ ఇదిగోండి బయలుదేరేసింది కూడా. ఇప్పుడు ఈ ట్రైన్ వచ్చేసి ఇక్కడ నుంచి 6 కిలోమీటర్ల అవతల ఉన్న KSR బెంగళూరు సిటీ జంక్షన్కి అయితే వెళ్ళుద్ది. ఇంకా అది వచ్చేసి దీనికి లాస్ట్ స్టాప్ అనమాట. మన నెక్స్ట్ ట్రైన్ వచ్చేసి యశ్వంతపూర్ నుంచి ఉంది కాబట్టి మనం యశ్వంతపూర్లో అయితే దిగిపోయాము. ఈ స్టేషన్ అయితే కొంచెం అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, ట్రైన్లో కన్నా ఇక్కడ ఎక్కువ మంది జనాలు ఉన్నారు ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద. అండ్ మన పక్క ప్లాట్ఫామ్ లోనే చూసుకుంటే ఇది సోలాపూర్ నుంచి హసనల్ ఎక్స్ప్రెస్, ఇది కూడా ఇక్కడ ఆగుందనమాట. సో నా వెనకాల కనిపిస్తుంది కదా, ఇదే యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ అవుట్ సైడ్ వ్యూ అయితే. సో అది గైస్ వీడియో ఎలా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను ముందుకైతే వచ్చేస్తా. దాన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.